హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మేమైతే ఊరెళ్తున్నామండి. ఇలా అమ్మవారికి చీర పెడదాం, ఒడిబియ్యం పెడదామని ఎళ్తున్నాము. మా ఫ్రెండ్ అయితే నా బ్లౌజులైతే కుట్టేసిందండి. మేమైతే మా ఆడబిడ్డ వాళ్ళ ఊరికైతే వచ్చేసాము. పొద్దున్నే అయితే ఇలా రెడీ అయిపోతున్నాము అందరము. మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంది. దీపారాధన అయితే చేసేసాము. మా అమ్మాయి అయితే వాళ్ళ ఆయనతో మాట్లాడుతూ ఉంది. వాళ్ళ ఇంటికొచ్చాం కదా! మా అల్లుడు ఫోన్ చేస్తూ ఉన్నాడనమాట. నేను కూడా రెడీ అయిపోయాను. నేను కూడా ఇలా రెడీ అయ్యేసి అందరం కలిసి వెళ్తున్నామన్నమాట. బయట తులసమ్మని ఇలా మొక్కుకొని నేనైతే వెళ్తున్నాను. ఫంక్షన్ అయితే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళదనమాట. వాళ్ళు వేరే గల్లీలో ఉంటారు. నేను, మా ఆడబిడ్డ, మా ఆయన, మా అమ్మాయి అయితే ఇలా వెళ్తున్నాము. నేను అమ్మవారికి ఒడిబియ్యం పోద్దామని అన్నీ తీసుకొని బ్యాగ్‌లో పెట్టుకున్నాను. మేము వెళ్ళేసరికి రెడీ అవుతున్నారు. అమ్మవారికైతే ఇలా రెడీ అవుతున్నారు వెళ్ళడానికి. ఆమెకైతే పసుపు పూసేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో అయితే ఇలా వేప చెట్టు ఉందండి. ఆ చెట్టుకే వాళ్ళు గుడి కట్టేసుకొని అమ్మవారినైతే ప్రతిష్ఠించుకున్నారు. చెట్టుకైతే ఇలా చీర కట్టించారు. ఈమెకైతే అమ్మవారైతే పోనిందండి. స్టార్టింగ్‌లోనే వచ్చేసిందనమాట అమ్మవారు. బోనం అయితే పెట్టేశారు వాళ్ళకి. బోనం పెట్టిన వాళ్ళకి అందరూ ఇలా చీరలు వేస్తుంటారండి. నేను కూడా ఒక చీర వేసేసి ఇలా మొక్కుకున్నాననమాట. రెడీ అయిపోయేసి అందరం వెళ్తుంటే మా వదినకు కూడా చిన్న బోనము పెట్టారనమాట. ఇలా అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడే అవి తప్పెట్లు అంటారు కదండీ! బ్యాండు అవి కొడుతూ ఉంటేనే ఆ వీధిలో ఒకతనికి అమ్మవారు పోనింది. అతను చూడండి ఎలా డాన్స్ చేస్తున్నాడో! ఆ సౌండ్‌కి ఆ వైబ్రేషన్స్ అలా వస్తాయేమో! ఆయన అలా ఊగిపోతూ ఉన్నాడు. మా వదిన వాళ్ళ అమ్మ కూడా డాన్స్ చేస్తూ ఉంది బోనం ఎత్తుకొని. అందరం అయితే డ్రెస్ కోడ్‌లో ఉన్నామండి. అందరికైతే ఇలా గ్రీన్ శారీస్ అయితే ఇచ్చారు. అందరం అవే శారీస్ కట్టుకున్నామన్నమాట. పెద్దమ్మ గుడికైతే వెళ్తున్నాము. ఇక్కడ పెద్దమ్మ గుడి చాలా పవర్‌ఫుల్ అన్నమాట. ఇదే అన్నమాట అమ్మవారి గుడి. ఇక్కడ దసరా నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి. సామూహిక పారాయణము అవి చాలా బాగా జరుగుతాయంట. అమ్మవారికి ఒడిబియ్యం తెచ్చాం కదా! అందరం అయితే ఇలా అమ్మవారికి వడిబియ్యం అయితే సమర్పించుకుంటున్నాము. అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఇలా అయితే అందరం మొక్కుకొని మా అమ్మాయి అయితే చూస్తూ ఉంది. అమ్మ రా పెట్టేస్తురా అంటుంటే నేనైతే అమ్మవారికి వడిబియ్యం అయితే సమర్పించుకున్నాను. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. అమ్మ ఎక్కడైనా అమ్మే కదా! అమ్మవారంత పవర్‌ఫుల్ దేవుడన్నమాట అమ్మవారంటేనే. అందరం ఇలా మొక్కుంటున్నాము. తెచ్చిన చీరలు అమ్మవారి పైన వేస్తూ ఉన్నారు. అది వాళ్ళే తీసుకుంటారన్నమాట గుళ్ళో వాళ్ళే. మా వదిన వాళ్ళ అమ్మకైతే అమ్మవారు అలానే ఉంది. వాళ్ళు యాటలు కోస్తున్నారన్నమాట ఈడ అమ్మవారికి ఎదురుగా. అమ్మవారికి ఎదురుగా అమ్మవారి త్రిశూలం పాదాలు ఉంటాయి. అక్కడ అందరూ బోనాలు పెట్టేసి అమ్మవారికి